నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కు 8 ఆర్జీలు. వివిధ సమస్యలపై అధికారులను కలిసి విన్నవించుకున్న ప్రజలు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ అధికారుల అవగాహన ర్యాలీ. ప్రజలందరూ ఇంధన పొదుపు పాటించాలన్న విద్యుత్ డీఈ చిరంజీవి. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ పొదుపుపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు గాను తెనాలి డివిజన్ విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది అవగాహన ప్రదర్శన నిర్వహించారు. డివిజన్ కార్యాలయం నుండి చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. వనరులను పొదుపుగా వాడుకోకపోతే భావితరాల వారికి వనరులు ఉండవనే దృక్పథంతో ఎప్పటిలాగానే విద్యుత్ పొదుపుపై విద్యుత్ శాఖ ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవం నిర్వహిస్తున్నట్లు తెనాలి విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ వివి చిరంజీవి తెలిపారు. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందితో డివిజన్ కార్యాలయం నుండి చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం వరకు అవగాహన ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని, తద్వారా దేశ ప్రగతికి తోడ్పడాలని డిఈ చిరంజీవి అన్నారు. విచ్చలవిడిగా బొగ్గుని వివిధ రంగాలకు వాడటంతో ఇప్పటికే బొగ్గు వనరులు తగ్గాయని, అలాగే డ్యాంలో వాటర్ సోర్స్ లేక విద్యుత్ ఉత్పత్తి తగ్గుతోందని గుర్తు చేశారు. ముఖ్యంగా విద్యుత్ వాడకంలో పొదుపు పాటించాలని డిఈ కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఈఈ అశోక్ కుమార్, ఏఈలు పివి సుధీర్, లక్ష్మీనారాయణ, ఏఏఓ లీలావతి, ఉద్యోగులు, కార్మిక సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జాతీయ పొదుపు వారోత్సవాలు డిసెంబర్ 14 నుంచి 20 వరకు, అంటే వీక్ డేస్ పాటు, వారం రోజుల పాటు అన్ని ప్రదేశాల్లో విద్యుత్ పొదుపు యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు ఆధ్వర్యంలో అనేక ఆఫీసుల్లో ఇలాంటి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. విద్యుత్ శాఖగా ఇది మా ప్రథమ బాధ్యత కాబట్టి ఇంధన పొదుపు అంటే ఏంటి, ఇంధనాన్ని ఎలా పొదుపు చేయాలనే దాని మీద ప్రజలకి అవేర్నెస్ కల్పించడానికి అవగాహన కార్యక్రమాలని కండక్ట్ చేస్తున్నాము. ఇంధన పొదుపు అంటే, ఇంధనం అంటే విద్యుత్తు, బొగ్గు, రకరకాల ఇంధనాలు, ఆయిల్స్, నీరు, ఆల్సో ఇంధనం, రకరకాల ఆయిల్స్, నీరు, బొగ్గు, విద్యుత్తు, ఇలాంటివన్నీ కూడా ఇంధనాలు, గ్యాసు, ఇవన్నీ కూడా ఇంధనాలే కదా, శక్తి అన్నమాట. ఇవన్నీ కూడా ఎలా పొదుపుగా వాడుకోవాలి. పొదుపుగా వాడుకోకపోతే ఏముంది, భావితరాలకు అయిపోతుంది. ఇప్పటికే బొగ్గు గనులు అన్నీ మనకు తగ్గిపోయినాయి, రకరకాల ఇంధనాలు తగ్గిపోయినాయి, డ్యామ్స్లో వాటర్ సోర్సులు తగ్గిపోయినాయి, నీళ్ళు కూడా మనకి చాలా కొరత రావట్లా. అంటే ఏంటంటే విచ్చలవిడిగా వాడటం వల్ల గతంలో మనకి వనరులు తగ్గిపోతున్నాయి అన్నమాట. అవి ఉన్న వనరుల్ని వృద్ధి చేసుకుంటూ భావితరాలకు కూడా ఉండేటట్టుగా జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటూ, మనకి కరెంటు కూడా ఎంతవరకు కావాలో అంతవరకే వాడుకోవాలా. ఫ్యాన్ ఎప్పుడు వేసుకోవాలో అప్పుడు వేసుకోవాలా. హీటర్స్ ఉంటాయి, రేజర్స్ వేసి వదిలేస్తాం బాత్రూముల్లో. అలా కాకుండా మన 10 నిమిషాలు, పావు గంట వేడి నీళ్ళు వచ్చేదాకా అట్లా ఇలా పొదుపుగా వాడుకుంటే మనకి ఇప్పుడు ఇవాళ విద్యుత్ బిల్లు అనేది చాలా పెరిగిపోతుంది. మనకి ఇంటద్దుల కంటే కూడా కొంతమందికి విద్యుత్ బిల్లులే ఎక్కువ వస్తున్నాయి అని కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇవన్నీ ఏంటంటే పొదుపు పాటిస్తూ ఉండాలి. ఇంధనమే కాదు, మనం ఇళ్లలో కూడా డబ్బు కానీ లేదా ఇంకోటి కానీ అన్నీ కూడా పొదుపు ఎంతవరకు ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకోవాలి. ఈ పిసినారి అనేం కాదు, పొదుపు అంటే పిసినారితనం అని కాదు. సో మనం అన్నీ కూడా పొదుపుగా ఉండి అన్ని రకాలుగా పొదుపు పాటిస్తూ ఉంటే వాళ్ళ కుటుంబాలకి మంచిది, తద్వారా రాష్ట్రానికి మంచిది, దేశానికి మంచిది, అదేవిధంగా ప్రపంచానికి కూడా మంచిదనే ఉద్దేశంతో ఈ ఇంధన పొదుపు వారోత్సవాలని చేపట్టింది సెంట్రల్ గవర్నమెంట్, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడాను. దానిలో భాగంగా విద్యుత్ శాఖ తరఫున మేము కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మా స్టాఫ్ని అవేర్నెస్ చేస్తున్నాము. స్టాఫ్ పబ్లిక్లోకి వెళ్ళి ఇంధనం అంటే ఏంటి, ఇంధన పొదుపు ఎలా ఉండాలి అనేది మా స్టాఫ్ కూడా వాళ్ళ యొక్క పనిచేసే ప్రదేశాల్లో ఇవన్నీ కూడా ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఇది కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఇంధన పొదుపు పాటిస్తూ భావితరాలకి కూడా ఇంధనం మన ద్వారా కొరత వేస్ట్ కాకోకుండా ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకుంటూ
తెనాలి మారిసుపేటలోని శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుండి స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. స్థానిక మారిసుపేటలో వేంచేసి ఉన్న రామభక్త అప్పల స్వామి గుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాసం ప్రారంభ రోజు పురస్కరించుకుని సోమవారం ప్రాతకాల సమయంలో విశేష పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ స్వామి వారికి, గోదాదేవి అమ్మవారికి విశేష పూజాధికారులు, అర్చనలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. దుర్గా, పూర్ణకుమారి, భావాగ్ని మండలి సభ్యులచే తిరుప్పావై పాసురాల పారాయణం, విష్ణు సహస్రనామం పారాయణం నిర్వహించారు. జనవరి 10వ తేదీ ముక్కోటి ఏకాదశి వేడుకలు, ఉత్తర ద్వార దర్శనం ఎంతో ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్త లంక శివానంద కుమార్ తెలియజేశారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ధర్మకర్తలు కునపల్లి నారాయణ స్వామి, లంక శివానంద కుమార్, లంక శివ ఆంజనేయ ప్రసాద్, ఆలయ ప్రధాన అర్చకులు దినమణి ధనుష్, సుబ్రహ్మణ్య శర్మ పాల్గొన్నారు. స్థానిక మారిసుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో రామభక్త అప్పల స్వామి గుడిగా ప్రసిద్ధి చెందిన ఈ దేవస్థానంలో నేటి నుంచి ధనుర్మాస పూజలు ప్రారంభం కాబోతున్నాయి. కృష్ణుడికి, గోదాదేవికి ప్రాతకాల సమయంలో అత్యంత వైభవోపేతంగా పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించారు అర్చకులు. శ్రీ దుర్గా పూర్ణకుమారీదేవి గారి భవగ్ని మండల సభ్యులచే రోజు తిరుప్పావై పాసురాలు కూడా చదువుతున్నారండి. రోజు ప్రేక్షకులందరూ వచ్చి తిరుప్పావైలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ ధనుర్మాసం మొత్తం దేవస్థానానికి వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాం. అలాగే మన దేవస్థానం అనే కాదండి, మీ ఇంటికి దగ్గరలో ఏ దేవస్థానం ఉంటే ఆ దేవస్థానానికి వెళ్ళి మన సనాతన ధర్మాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం. భక్తులందరూ రోజు ఈ తీర్థగోష్ఠిలో ఈ సత్సంగానికి అందరూ రావాలని కోరుకుంటున్నాను. మున్సిపల్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ బండి శేషన్న సూచించారు. ప్రజలు తమ సమస్యల్ని గ్రీవెన్స్ లో తెలియజేయవచ్చని తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన పీజేఆర్ఎస్ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఉదయం నుండి జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ లో పట్టణ పరిధిలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ తమ సమస్యలను అధికారులకు తెలియజేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అర్జీలు అందజేశారు. ప్రజలు తమ సమస్యలను ప్రతి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ ద్వారా పరిష్కరించుకోవచ్చునని కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. అయితే ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారు నిన్న ప్రెస్లో చెప్పారు. ప్రెస్లో ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనేది జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో, అలాగే యూఎల్బీ స్థాయిలో కూడా అవుతుందని చెప్పారు. అందువల్ల ప్రజలు గమనించుకోవాల్సింది ఏంటంటే కనుక మీకు ఏదన్నా సమస్యలు ఏమైనా ఉంటే కనుక ప్రతి సోమవారం నాడు ఇక్కడికి వచ్చేసి మున్సిపాలిటీకి వచ్చి ఇస్తే కనుక వాటి గురించి పరిష్కారం మాకు రూల్స్ మేరకు అవుతుందో వాటిని క్లియర్ చేయడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సి ప్రజల్లో కోరుతున్నాం. అదేవిధంగా గమనించుకోవాలి, ఈరోజు కూడా కొన్ని సమస్యల గురించి వచ్చారు. అవి తినే చర్యలోనే చేయలేనటువంటి సాల్వ్ చేయలేనటువంటి సమస్యలు ఏమి ఉంటాయి అవన్నీ కూడా అవుతున్నాయి. ఒకవేళ సాల్వ్ చేయలేని ఉంటాయి కనుక ఎందుకు అవటం లేదు ఏంటి సమాచారం కూడా ఇస్తూ ఉన్నాం. ఏ సమస్య వచ్చినా కూడా దానికి సాల్వేషన్ విధంగానే మా యొక్క ప్రయత్నాలు ఉన్నాయి. దీన్ని గమనించుకోవాలి. అదేవిధంగా ప్రజలు కూడా సహకరించాలి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగపరుచుకొని మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి ఆ యొక్క క్రమంలో మాకందరూ కూడా సహకరించాల్సి ప్రజలను కోరుతూ ఉన్నాం. సో ఏదైనా ఇష్యూస్ ఇక్కడ ఉంటే ప్రతి సోమవారం నాడు ఇక్కడే ప్రోగ్రాం ఉంటుంది. సో ఈ యొక్క ప్రోగ్రాంలో మీ యొక్క సమస్యల గురించి ప్రస్తావించవచ్చు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 8 ఆర్జీలు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై అధికారులకు ఆర్జీలు అందించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజేఆర్ఎస్ గ్రీవెన్స్లో వచ్చిన అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులు తెలిపారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పరిపాలనాధికారి జి శ్రీధరబాబుతో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూకు సంబంధించి 1, హౌసింగ్ 2, జీజీహెచ్ సంబంధించి 1, ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించి 1, ఐసిడిఎస్ కార్యాలయానికి సంబంధించి 1, పీడీ డిఆర్డీఏ సంబంధించి 1, మార్కెటింగ్ విభాగానికి సంబంధించి 1 అర్జీ వచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఉదయం నుండి జరిగిన పీజేఆర్ఎస్ గ్రీవెన్స్లో సిఎస్డిటి మూర్తి సహా వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఖరీఫ్ సీజన్ నుండి రైతులకు ఎరువులను సొసైటీల ద్వారానే ఇవ్వడం జరుగుతుందని తెనాలి వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. చివరి రైతు వరకు కూడా ఎరువులు అందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. తెనాలి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ తెనాలి మండల పరిధిలో 50% కోతలు అయిపోయాయని, ఇంకా జరుగుతున్నాయని, అలాగే ధాన్యం కొనుగోలు కూడా జీడీసీఎస్ఎం సిబ్బంది, ప్రొక్యూర్మెంట్ సిబ్బంది, సపోర్ట్ ఏజెన్సీ ఇచ్చిన తేమ శాతంను చూసి కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు. 17% తేమ శాతం ఉంటే ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయడం జరుగుతుందని, ఆ పైన తేమ శాతంను బట్టి కేజీ నుంచి 5 కేజీలు తరుగు తీయడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇంతేకాకుండా వరి కోత కోసిన రైతులు జొన్న, మొక్కజొన్న విత్తనాలు వేస్తున్నారని, కొందరైతే శుద్ధి చేసిన విత్తనాలు వేస్తుంటే మరికొందరు శుద్ధి చేయని విత్తనాలు వేస్తున్నారని, అలా శుద్ధి చేయని విత్తనాలు వేయవద్దని ఏవో ప్రేమ్ సాగర్ తెలియజేశారు. వరి పంట కోతలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 50% మనకు పంట కోతలు అయిపోయినాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. బయట మార్కెట్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు, మా దగ్గర కూడా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. జీడీసీఎంఎస్ స్టాఫ్ వాళ్ళు, ప్రొక్యూర్మెంట్ స్టాఫ్, సపోర్టింగ్ ఏజెన్సీ వాళ్ళు తేమ శాతం చూసి వాళ్ళ తేమ శాతం ఓకే అంటే మన రైతు సేవా కేంద్రం వాళ్ళ ద్వారా షెడ్యూలింగ్ ఇప్పించేసి, టోకెన్ ఇప్పించేసి తర్వాత మనం ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఎటువంటి ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు లేవు. కాబట్టి రైతు సోదరులందరూ 17 తేమ శాతం వస్తే ఎటువంటి తరుగు లేకుండా మేము తీసుకుంటాము. 17 నుంచి 22% లోపల ఉంటే కింటాకి 1 కేజీ తరుగు చొప్పున ఒక్కొక్క శాతానికి పెరుగుతూ ఉంటే అట్లా 5 కేజీల తరుగు లోపల తీసుకుంటాం. కాబట్టి దీన్ని గమనించి రైతు సోదరులందరూ, మనకు దేవుడి దయ వల్ల వర్షం కూడా తప్పుతూ ఉంది కాబట్టి మీరు ఆరబెట్టుకొని మా దగ్గరికి వస్తే 17% వస్తే గవర్నమెంట్ రేటు 17.45 75 కేజీల బస్తా, లేకపోతే కింటా 23-20 చొప్పున కామన్ గ్రేడ్ ఏ వెరైటీ తీసుకోవచ్చు. కాబట్టి రైతులందరూ ఈ సదవకాశాన్ని వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత రైతు సోదరులు మొక్కజొన్న, జొన్న విత్తనాలు ఇస్తున్నారు. దాంట్లో కొన్ని విత్తనాలు అయితే ఆల్రెడీ విత్తన శుద్ధి చేసి వస్తుంటాయి మెటలాక్సైల్ తోటి, గౌచుతో కానీ. కాబట్టి ఎక్కడైతే విత్తన శుద్ధి చేయకుండా ఉంటారో దాన్ని కార్బనిజంతో కానీ, గౌచుతో కానీ మళ్ళీ చేసుకొచ్చి 24 గంటలు పొడి విత్తనాన్ని కలిపి మళ్ళీ విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులందరూ ఈ సంవత్సరం మళ్ళీ స్లాషర్ కానీ, మల్చర్ కానీ వేసేసి కోసిన వ్యర్థాలని కట్ చేసేసి దాన్ని పైన పరుస్తున్నారు. అంతవరకు మేలే. దాన్ని పరిచిన దాన్ని మళ్ళీ అది ఇన్కార్పొరేట్ చేసి రోటేట్ మళ్ళీ కలిపితే మంచిది. దాన్ని మళ్ళీ కాలుస్తున్నారు. కాలవడం వల్ల మళ్ళీ కాలుష్యం వస్తుంది. అలా కాల్చకుండా స్లాషర్, మల్చర్ వేసేసి ఆ వ్యర్థాలని భూమి లోపల ఉంటే అవి మళ్ళీ బలాన్ని వస్తాయి. కాబట్టి సేంద్రీయ కర్బనం మనకు వస్తుంది. కాబట్టి ఎందుకంటే పశువుల ఎరువు ఏమీ లేదు కాబట్టి రైతు సోదరులందరూ దీన్ని వ్యర్థాలని కాల్చకుండా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత మనకు ఎరువులు మాత్రము రైతు సేవా కేంద్రాల ద్వారా కాకుండా సొసైటీల ద్వారా ఇవ్వాలని మన గవర్నమెంటు ఈ సంవత్సరం ఆలోచిస్తుంది. కాబట్టి మీరు సొసైటీల ద్వారా ఈ సంవత్సరం మేము ఎరువులు గవర్నమెంట్ ద్వారా అందిస్తామని చూస్తున్నాం. ఎక్కడ రైతు సోదరులను ఇబ్బంది పెట్టకూడదని డీలర్లని ఈ సభాముఖంగా కోరుతున్నాను. కాబట్టి మీరందరూ రైతు సోదరులందరూ
సొసైటీల ద్వారా, లేకపోతే జీడీసీఎంఎస్ మార్కెట్ యార్డ్లో ఉన్న షాపు ద్వారా, లేకపోతే బురిపాలెంలో మిల్క్ సొసైటీ ఉంది, దాని ద్వారా ఎరువులు గవర్నమెంట్ ద్వారా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రైతు సోదరులు ఎవరైనా డీలర్లు కానీ కంప్లైంట్ చేసి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటాం. కాబట్టి డీలర్లందరూ అప్రమత్తంగా ఉండి రైతుకు కావలసిన ఎరువును. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కు 8 ఆర్జీలు. వివిధ సమస్యలపై అధికారులను కలిసి విన్నవించుకున్న ప్రజలు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ అధికారుల అవగాహన ర్యాలీ. ప్రజలందరూ ఇంధన పొదుపు పాటించాలన్న విద్యుత్ డీఈ చిరంజీవి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.